మీరు కలుసుకోవాలి, చూడాలని కోరుకుంటున్నా. ఈ తరతమ భేదాలు ఏం లేకుండా పోలీసులో మాకు ఏ ర్యాంకు అనేది లేకుండా అందరం ఒకటే అనే ఒక భావన కల్పించాలి అనేసి నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. తర్వాత వైఫ్స్కి పోలీస్ డిపార్ట్మెంట్లో స్పౌసెస్కి చాలా స్పెషల్ రోల్ ఉంది. మేము ఏ ఇబ్బందులు టెన్షన్ లేకుండా పని చేయాలంటే వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని పని చేసుకొని ఇస్తేనే మేము చేయగలుగుతాము. సో ఎ బిగ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్. అందరినీ ఒకసారి అభినందించాలని కోరుకుంటున్నాం. సో అందుకోసం మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. తర్వాత విడిపోయిన కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయో నాకు తెలుసు. అంతేకాదు మా కుటుంబాలు చాలాసార్లు మేము పనిలో ఉన్నప్పుడు మాకు దూరంగా ఉంటాయి. సో మా పిల్లల్ని కూడా మేము చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. కనీసం సినిమాలకు కూడా తీసుకెళ్ళలేము, షాపింగ్కి తీసుకెళ్ళలేము, వాళ్ళకి పేరెంట్స్ డేస్ ఉంటాయి, వాటికి కూడా మేము వెళ్ళలేము. కానీ ఒకే ఒక సంతృప్తి ఏంటంటే ప్రజలకి సేవ చేయగలుగుతున్నాము, చాలా వరకు సమాజ సేవ చేయగలుగుతున్నాము అనేదే ఒక హ్యాపీనెస్. సో అది కూడా జనాలు తెలుసుకొని పోలీస్ అంటే ఒక పాజిటివ్ థింగ్లో ఉండాలని ఈరోజు ఈ సమస్య పెట్టాము. సో మనందరం కలిసి ఒక నవ సమాజ నిర్మాణం చేద్దాము, కలహాలు లేని కుటుంబాలు ఏర్పాటు చేద్దాము అనేసి అనుకున్నాము. సో మీ ఎస్పీ మీకు అందరికీ అండగా ఉంది అని మాటిస్తున్నా. ఏ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము చూసుకుంటాము. అలాగే కుటుంబ కలహాలకి దూరంగా ఉంటూ మీరు ఇక్కడ వచ్చిన జంటలే కాకుండా ఇంకా మా వాళ్ళు ఏకం చేసిన మిగిలిన జంటలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా కలకాలం కాపురం చేయాలని కోరుకుంటున్నా. అలాగే పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. చిన్న చిన్న ఇబ్బందులతో కొద్ది రోజులు దూరం ఉన్నా కూడా మళ్ళీ ఏకమవుతారు. ఏకమైనప్పుడు